నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు నువ్వు నేను ప్రేమ. ప్రేమకు అర్థం చెప్పాలంటే మాటలక్కర్లేదు, ఆ జంటను చూపిస్తే సరిపోతుంది. వారి కలలు, వారి లక్ష్యాలు ఒకటే. వాటిని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళిద్దరూ కలిసి అడుగులు వేస్తూ వాళ్ళ ప్రయాణిస్తున్నటువంటి జీవితాన్ని తెలుసుకుందాం. వాళ్ళిద్దరు ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, వారి సతీమణి సంధ్యారాణి. ఇవాళ నువ్వు నేను ప్రేమలో వాళ్ళతో మాట్లాడి బోల్డెన్ విశేషాలని తెలుసుకుందాం. రండి. నమస్తే రవీందర్ గారు. నమస్తే. నమస్తే సంధ్య గారు, ఎలా ఉన్నారు? ఫైన్. రవీందర్రావు గారు అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మండల్లో మాట్లాడేవి చూసాము, మాకు పొలిటికల్ డిబేట్స్లో ఆయన శైలి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇవాళ ఆయన కాదు మాకు ఇంపార్టెంట్. ఆయన భాగస్వామిగా సంధ్యారాణి గారు ఏమిటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని నేను మీ ఇంటికి వచ్చాను. సో మా నువ్వు నేను ప్రేమ ఎపిసోడ్లో ఫస్ట్ టైం అనుకుంటా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఎంటైర్ యా, థ్యాంక్స్ ఫర్ దట్ ఫస్ట్ సంధ్య గారు ఒప్పుకున్నందుకు. సో సంధ్యారాణి గారు, మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి చెప్తారా? యాక్చువల్లీ మాది నల్గొండ డిస్టిక్ అండి. తుంగతుర్తి నియోజకవర్గంలో తూర్పుగూడెం అనే చిన్న స్మాల్ విలేజ్. ఓకే. అక్కడ రైతు బిడ్డను నేను. మేము 5 మెంబర్స్, సిస్టర్స్, 2 బ్రదర్స్ మాకు. నేను అక్కడే 8th, 9th, 10th క్లాస్ వరకు తుంగతుర్తిలోనే చదువుకున్నాను. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళి అయిపోయింది. తర్వాత చైల్డ్ మ్యారేజ్ యాక్చువల్లీ 17 ఇయర్స్కి అయిపోయింది పెళ్ళి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేశాను. తర్వాత పెద్ద బాబు స్టార్ట్ అయ్యాక మళ్ళీ కొంచెం స్టాప్ చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. వండర్ఫుల్. తర్వాత పీజీ కూడా ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఎంటర్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. ఏంటి మీకు రవీందర్రావు గారు అంటే భయమా ఏంటి? చిన్నగా వస్తుంది వాయిస్. లేదు లేదు, భయపడుతున్నారా ఏంటి? సార్ చెప్పండి సార్, మా మేడం భయపడతారా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం భయం లేదు. ఓకే. సో టోన్ పెంచండి మేడం, ఈరోజు సార్నే భయపెట్టేద్దాం. సో ఇంటర్మీడియట్ వయసులో పెళ్లి చేసుకొని ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ ఒక గృహిణిగా మీరు అన్నీ చేయాల్సినవన్నీ ఇటు చక్కదిద్దుకుంటూ మళ్ళీ చదువుకుంటూ ఈరోజు మళ్ళీ మీ ఇన్స్టిట్యూషన్స్ని చూసుకునేటువంటి స్థాయికి దిగారంటే ఈ మొత్తానికి వెనకాల ఎవరు బ్యాక్ బోన్ అంటే ఏం చెప్తారు? అంటే మా అత్తమ్మ, మా మదరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు నాకు అంటే ఇండివిజువల్గా ఎలా ఉండాలి అని నేర్పారు. తన సపోర్ట్తో కూడా నేను, మా అత్తమ్మ చాలా సపోర్ట్ చేసిందండి మా పిల్లలప్పుడు. తను మా ఇంట్లోనే ఉండేది ఎక్కువ ఉండి పిల్లల్ని చూసుకునేటప్పుడు నేను చదువుకునేదాన్ని. నాకు ఆమె చాలా ఇన్స్పిరేషన్ మా అత్తమ్మ. కాకపోతే నాకు చిన్న వయసులోనే మిస్ అయిపోయింది ఆమె. అంటే ఆమె చిన్న వయసులోనే, ఆమె 56 ఆ ఏజ్లోనే ఉండాల్సి ఉండే ఇప్పటికీ. ఆమె చాలా ఇన్స్పిరేషన్, చాలా ధైర్యస్తురాలు. చాలా అంటే లేడీ ఎట్లా బతకాలి, ఎట్లా వాయిస్ మాట్లాడాలి, ఎట్లా ఏదైనా సమస్య వస్తే తేల్చుకోవాలనేది. మా మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, మా అత్తమ్మ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకొని ఈరోజు మీ కోడళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. దట్స్ ద గ్రేట్ థింగ్. యా. సో రవీందర్రావు గారు, ఏంటి చిన్న పిల్లని పెళ్లి చేసుకొని పెంచి పెద్ద చేశారు, అప్పుడు మీరు ఎంత వయసు అన్నాడు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది. జస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే సెటిల్ అయింది. ఎట్ ద టైమ్ ఆఫ్ కంప్లీషనే మ్యారేజ్ అయింది. ఎగ్జామ్స్ రాసి పెళ్లి చేసుకుని డిగ్రీ కుర్రోడు, ఇంటర్వ్యూ కుర్రది, ఇద్దరు. మేబీ నాకు 21 years అప్పుడు. 21 and 17. సో అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. వెళ్ళారా పెళ్లి చూపులకి? అలా సంప్రదాయబద్ధంగా సినిమాలో చూపించినట్టు అలాగా పెళ్లి చూపులు అయినాయి? ఓ, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం మొత్తం చెప్పండి, ఏం మాట్లాడుకున్నారు? పెళ్లి చూపులు మాట్లాడినిచ్చారు అసలు అప్పట్లో? ఇప్పుడంటే మాట్లాడుతున్నారు కానీ. అంటే అత్తమ్మ అందరు వచ్చి చూశారు. ఫస్ట్ చూసి వెళ్ళినాక కొద్ది రోజులు అయినాక నచ్చిందని చెప్పారు. మా పెళ్ళి ఏంటంటే 6 months గ్యాప్ అయిపోయింది పెళ్ళి. ఓకే. పెళ్ళి సెటిల్ ఆగస్ట్లో అయితే, మా పెళ్ళి నెక్స్ట్ 85 ఆగస్ట్లో సెటిల్ అయితే 86 మ్యారేజ్ అయింది. 6 months అప్పుడప్పుడు కలిసాము, మాట్లాడాము. లవ్ మ్యారేజ్ అని కాదు కానీ. సో పెళ్లి చూపుల తర్వాత లవ్ స్టార్ట్ అయింది. అంటే పెళ్లి చూపులకి మధ్య ఉన్న 6 months కదా? 6 months చాలా. అప్పటికే తను స్కూల్ కడుతూ స్ట్రగుల్లోనే ఉన్నారు. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి స్కూల్ 85లో స్టార్ట్ చేశారు, స్కూల్ విద్యాభారతి అని జమాలపల్లిలో. ఆ స్ట్రగుల్లోనే ఉండి కొంచెం స్కూల్లోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి 6 months ఆగి ఉంటుంది. నాది కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే కాబట్టి
కొంచెం గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకున్నాం అన్నట్టు. సో వాళ్ళు చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళు నచ్చింది అని చెప్పారు. చెప్పారు. మరి మీరు ఈ లోపల ఏమనుకున్నారు? మీకు నచ్చారా రవీందర్ రావు గారు? నచ్చారు. నచ్చారు. ఫస్ట్ చూడంగానే ఏమనుకున్నారో చెప్పండి అమ్మ. నిజంగా మా బ్రదర్ సెలెక్ట్ చేశారండి తనని. ఓకే. మా బ్రదరు మాది రైతు కుటుంబం కాబట్టి ప్రాపర్టీస్ అవి ఇవి చూస్తారు కదా జనరల్గా అమ్మాయికి. అవేం లేదు, తను చాలా స్ట్రాంగ్, ఒక విజన్ ఉన్న అబ్బాయి అని చెప్పి మా బ్రదర్ సెలెక్ట్ చేశారు. నాకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ స్కూల్ కట్టే విధానము, ఆ స్ట్రగుల్, ఆ లైఫ్ స్టైల్, అంటే ఎప్పుడైనా ఈయన స్ట్రాంగ్ పర్సన్ అని అయితే నేను డిసైడ్ అయ్యానండి. స్టార్టింగ్లోనే నేను డిసైడ్ అయ్యాను. మీరేమనుకున్నారండి పెళ్లి చూపులు ఫస్ట్ సంధ్య గారిని చూడంగానే? అంటే వాస్తవంగా నేను అప్పుడు చాలా క్రైసిస్లో ఉన్నాను. మాది చాలా పేద కుటుంబం. నా డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే స్కూల్ పెట్టడం, ఆ స్కూలు సరిగా సక్సెస్ కాకపోవడం, అప్పుడే నా మీద పోలీస్ కేసులు పెట్టడం, టాడా కేసు లాంటివి పెట్టడం, ఆ బాగా క్రైసిస్లో ఉన్నప్పుడు ఆ మానసిక స్థితి వాస్తవంగా పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. ఓకే. అది వీరి బావగారు నేను స్కూల్ పెట్టిన పక్కన ఊరు ఉంటుంది, ఆయనే ఎప్పుడు అడుగుతూ ఉండడం, ఆ ఒత్తిళ్లలో ఇట్లా మా మరదలు ఉంది పెళ్లి చేసుకోండి, మీకు సపోర్ట్ కూడా ఉంటుంది కదా అంటే, ఆ సందర్భంగా వాస్తవంగా ఏదో వ్యూహాత్మకంగా వాస్తవంగా 25 ఏళ్ళు దాటితేనే పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ అది కొన్ని రకాలైనటువంటి క్రైసిస్లో ఉన్న ఇబ్బందులు ఉన్నప్పుడు అనుకున్నాం. అడిగారు, వారి క్రైసిస్ లో ఉన్నా నన్ను పెళ్లి చెప్పారు. చేసుకుంటారా అని. ఆ విషయం కూడా చేసుకోవడానికి ఇష్టమేనా అని అడిగారు నన్ను. వెనక అంటే నేను ఇన్ని రోజులు అయ్యాక చేసుకోకపోవడం అనేది నేను స్ట్రాంగ్. నేను ఫస్ట్ టైమో ఆ ఒత్తిళ్లలో చేసుకుందాం అనుకున్నా. తర్వాత మధ్యలో ఒకసారి వెళ్ళి నాకైతే ఆస్తుపాస్తులు లేవు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, క్రైసిస్లో ఉన్నా, మరి ఇలాంటి ఇబ్బందులలో మరి పెళ్లి చేసుకోవడం నీకు ఏమైనా ఇబ్బంది అయితే డ్రాప్ అయిదాం అని కూడా నేను ప్రపోజల్ పెట్టినా. నేను కానీ ఆమె ప్రసక్తి లేదు, సారీ అందరికి చేసుకుందామని అన్నా. తెలిసాక, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు అందరికి తెలిసాక పెళ్లి అని ఈ అబ్బాయితో అన్నాక కొంచెం. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఆమె లాస్ట్ పర్సన్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఓల్డ్ పీపుల్, పెద్ద మనుషులు ఉంటే. వాళ్ళ బ్రదరు మెయిన్ కీలకమైన వ్యక్తి భిక్షం గారు అని వాళ్ళ బ్రదర్. ఆయన అప్పటికే అమెరికాకి వెళ్ళిపోవడం, ఇక పెద్ద మనుషులు కావడం, పెళ్లి చేయడం కూడా ఇబ్బందికరంగానే ఉండే. అలాంటప్పుడు ఈమెనే వారినే నా దగ్గరికి తెప్పించుకొని నేను పెట్టుకున్న స్కూల్లోనే 86 ఏప్రిల్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయినా ఆవిడ అనుకున్నారు కదా మీరు క్రైసిస్ ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా తను మైండ్లో ఫిక్స్ అయ్యారట. Yes. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రగుల్ని ఫేస్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజే ఫిక్స్ అయ్యానని చెప్తున్నారు. ఇంకా ఎన్నేళ్ళైంది మీ వివాహం జరిగి? ఆల్మోస్ట్ 86 and 39. 39 ఇయర్స్. 39 ఇయర్స్ ఇండస్ట్రీ. 39 ఇయర్స్లో ఎవరిని భరించారు అని అంటే ఏం చెప్తారు? కానీ చెప్పాలండి అదే ఎవరెవరిని భరించారు చెప్పండి సార్, ఫ్రాంక్గా చెప్పండి. ఫ్రాంక్గా అయితే తను భరించినట్టే. నాకు చాలా పెద్ద వ్యాపకాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అట్లా పెంచుకుంటూ మహబూబాబాద్లో ఒక 10 విద్యా సంస్థలు స్థాపించాం. విద్యా సంస్థలు రన్ చేయడంతో పాటు ప్యారలల్గా పాలిటిక్స్ కూడా సీరియస్ పాలిటిక్స్ చేస్తుండేది. తెలుగుదేశంలో ఉండేది, తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఎక్కువ శాతం విద్యా సంస్థలు నడపడం, ఆ తర్వాత పోతే రాజకీయాలు చేయడం అని. ఇంకా పిల్లలు వాళ్ళ చదువులు కుటుంబం అంతా కూడా తనే చూస్తుండేది. ఎక్కువ శాతం నేను టూర్లు, గ్రౌండ్లో ఫీల్డ్లో పనిచేయడం, ఇక వీళ్ళంతా మేరకు అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టిట్యూషన్ చేయడం. ఆ తర్వాత నేను పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తూ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినాక నేను వరంగల్కి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుండేది. ఇంకా తర్వాత చిన్నగా తను కూడా విద్యా సంస్థలు రన్ చేయడం, ఏది 2011-12 నుంచి విద్యా సంస్థలు తను టేక్ ఓవర్ చేయడం. మాకు మంచి వ్యవసాయం కూడా ఉంది, ఆ వ్యవసాయం కూడా చూసుకోవడం, పిల్లల చదువులు వెంట వాళ్ళ మంచి చెడంతా కూడా తనే చూస్తుంది. సో పెళ్లి నాటికి క్రైసిస్లో ఉన్న రవీందర్ రావు గారికి లక్కీ చామ్ అని చెప్పొచ్చేమో సంధ్యారాణి గారు. పెళ్ళైన తర్వాత కలిసి రావడం అనేది స్ట్రగుల్ చేసి బిల్డ్ చేసుకున్నాం. తనకు పెద్ద డబ్బు మీద ఆపేక్ష లేదు, ఇది కావాలి అది కావాలని లేదు, పెద్ద ఒత్తిడి ఏమి ఉండకపోయేది, కోరికలేమి ఉండకపోయేది. పెంచుకుంటూ అట్లా నిర్మించుకుంటూ పోయినాం కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చినాము. ఆర్థికంగా ఎదగాలి, రాజకీయం కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలి, పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలనే మా తపన, ఆ క్రమశిక్షణతోటి ఆర్థికంగా వెల్ ఆఫ్ కాగలిగాం, పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చదివించుకోగలిగాం, రాజకీయంగా కూడా ఉన్నత స్థితికి ఎదగగలిగాం.
అంటే రాజకీయాలు అంటే ఎలా ఇంట్రెస్ట్ మీకు? ఫ్యామిలీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ పొలిటీషియన్స్ ఎవరు లేరు అనుకుంటాను కదా? ఎవరు లేరు, నేనే విద్యార్థి సంఘ నాయకుడు. అప్పటి నుంచి నేను 8th క్లాస్ ఆన్వర్డ్స్ నేను వామపక్ష భావాలు కలిగిన వాడిని. పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ చాలా తీవ్రంగా పనిచేసేది. ఎన్నికల్లో ఇంటర్మీడియట్లో కూడా పోటీ చేయడం, డిగ్రీలో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో గెలవడం, కేసులు కావడం, అనేకమైన దాడులు, అటవీ ప్రాంతాల్లో కూడా పనిచేయడం, ప్రజాక్షేత్రంలో గ్రామాలలో పార్టీ కార్యక్రమాల్లో పేదల ఇళ్లలోకి వెళ్ళడం, చైతన్యవంతులు చేయడం, చదువుకోవాలని చెప్పడం, ఈ రకంగా చేయడంతో పాటు మా మైబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు ప్రైవేటీ లేకుండే, ప్రభుత్వ సంస్థల సీట్లు దొరకకపోయి. యాక్చువల్లీ తను కూడా గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నారు, సో విలువ ఏంటో తెలుసు. కనుక మంచి విద్యా సంస్థలు నాణ్యమైన చదువునిచ్చే వేలాది మంది, దాదాపు 1,500,000 విద్యార్థులు, ఎస్టీ పీపుల్, బలహీన వర్గాల పీపుల్ తక్కువ ఫీజులతోటి మంచి విద్యను అందించి చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించాం. మళ్ళీ నాకు ఇష్టమైన రాజకీయాల్ని వదలకూడదని తెలుగుదేశంలో చేరడం, ఎదిరాజారావు గారు నా రాజకీయ గురువు ఉండే, వారి ద్వారా పాలిటిక్స్లో ఎంట్రీ కావడం, ఒక 10 ఏళ్ళు తెలుగుదేశం లంక కేసీఆర్ గారి విధానాలు నచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం తను పోరాడుతున్న తీరును చూసి ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉండాలి, ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు, బలమైన ఆకాంక్ష కలిగిన నేత, ఆయన నాయకత్వంలో పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం. మీకు అంటే ఇన్ఫార్మ్ చేశారా, లేదంటే జస్ట్ డిస్కస్ చేశారా పాలిటిక్స్లోకి వెళ్తాను నేను ఇలా అనుకుంటున్నాను అంటే? ఫుల్ లెంత్ పాలిటిక్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా లైఫ్ తోటి స్టార్ట్ అయింది కదండి. స్టార్టింగ్ నుంచి మేము లో బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీసే కదండి, మేము ఒక్కరమే సిటీలో సెటిల్ అయ్యాము. అసలు మా ఇంటికి విపరీతమైన ఫ్లోటింగు, ఫ్యామిలీ డిస్కషన్లు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మొదటి నుంచి చదువు కోసము పిల్లల్ని హాస్టల్లో ఉండనియకుండా మా ఇంట్లో పెట్టి చదివించడాలు, ఇవన్నీ స్టార్టింగ్ నుంచి రాజకీయం కాకుండా హెల్ప్ చేయడం అనేది మొదటి నుంచే ఉంది కాబట్టి. సో యు ఆర్ ఆల్రెడీ ట్యూన్ టు ఇట్. ఓకే, అది డిస్కషన్ చేయడం కాదు, అది ఇంకంతే, అదే అయిపోయింది ఇంకా. మరి అసలు స్కూల్స్లో ఇవి రన్ చేస్తూనే బిజీ లైఫ్ లీడ్ చేశారు. మరి ఇంకా అది కాదు, అది సరిపోదన్నట్టుగా ఆయన పొలిటికల్గా వెళ్ళిపోయారు కంప్లీట్గా. ఇంకా అప్పుడు మరీ బిజీ అయిపోతారు. సో మీరు ఒంటరిగా ఇవన్నీ కూడా అంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి కదా. తనలేరనే ప్రాబ్లమే కానీ ఇంట్లో ఎప్పటికీ మా ఇంట్లో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పెట్టడాలు, నాకు ఆ బిజీయే సరిపోయేది. పోతుర్రు ఎటు వస్తున్నారు, ఎటు పోతుర్రు ఎటు వస్తారు అని ఆ టైం నాకు అసలు లేకుండా. ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది, ఇప్పుడు అంటే పిల్లలు అందరూ అంటే నా దగ్గర పెరిగిన పిల్లలు, మా పిల్లలు అంతా యూఎస్లో ఇక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు నేను లోన్లీగా ఉండి ఇన్స్టిట్యూషన్లో, కానీ అప్పుడు నాకు అంత తను ఎటు పోతుర్రు ఎటు వస్తుంది అనే ఆలోచన నాకు ఇంకా అంత టైం నాకు కూడా అంత టైం లేకుండా. మరి మీరిద్దరు ఇంత బిజీ లైఫ్ అసలు ఈ ఆల్మోస్ట్ ఈ 39 ఏళ్ల కాలం కూడా ఎలా గడిచిపోయిందో మీకే అర్థం కావట్లేదు. అలా అంటే జస్ట్ లైక్ ఫ్లోన్, ఇంకా టైం అంతా అలా అయిపోయింది. మరి మీ రిక్రియేషన్ ఏంటి అసలు? అప్పుడప్పుడు కనీసం ఏదైనా ట్రిప్స్ వెళ్ళడము, ఒక సినిమాకి వెళ్ళడం అలాంటివి ఏమన్నా ఉండేవా? సినిమాలు అంటే వెళ్ళామండి, అప్పట్లో సినిమాలు వెళ్ళాము. అదే ఇదే ఒకటి ప్లాన్ చేసుకొని ఒకటి మేము యూరప్ ట్రిప్ కానీ ఇట్లనే డిస్కషన్. తనకు ఒక డ్రీమ్ హౌస్ ఉండి అది కట్టుకుంటున్నారు, అప్పుడు కూడా బిజీగానే ఉన్నారు. తన పొలిటికల్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నేను చెప్తానండి. మేము మా బ్రదర్ స్విట్జర్లాండ్లో ఉంటారు, తను 30 years బ్యాక్ పోయారు. ఎప్పుడు రమ్మన్నా మేము వెళ్ళలేదు. ఈ బిజీలో ఉన్నాము, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాము, మీరు ఎమ్మెల్సీ అయ్యారు కదా, కొంచెం మాకు టైం ఇస్తే బెటర్ అని చెప్పి మేము యూరప్ ట్రిప్కి సడన్గా ప్లాన్ చేశాము. అప్పుడు మునుగోడు ఎలక్షన్ వచ్చి కేసీఆర్ గారు ఫోన్ చేశారు. కేసీఆర్ మీద ఎంత అభిమానం అనేది మీకు క్లియర్గా చెప్తానండి. అంతా అసలు ఆ ఎలక్షన్ వస్తుంది, నువ్వు రావాలి రవి అని ఫోన్ చేయగానే డ్రాప్ అయిపోయింది. ఫ్యామిలీ లేదు, యూరోప్ లేదు, వైఫ్ లేదు, ఇంకా నేను కూడా వెళ్ళకుండా ఉండాల్సి ఉండే యాక్చువల్లీ. కానీ మా బ్రదర్ ఇక ఆయన టికెట్ నువ్వైనా రా, ఇప్పటికి 30 years అయింది, మా ఫ్యామిలీ నుంచి ఎవరం పోలేదు అని చెప్పేసి అంటే మా బియ్యంపురాలు వాళ్ళు వెళ్తుంటే మేము వెళ్ళాం. ఓకే, అంత పొలిటికల్ మీద అంత ఇంపార్టెన్స్ అసలు తన లైఫే అది. టీడీపీలో వర్క్ చేసినప్పుడు అందరూ కూడా ఇప్పుడు స్ప్లిట్ అయిపోయి ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. వేం నరేందర్ అక్కడ ఉన్నారు, మీరు కలిసి పనిచేశారు, మీరు ఆయన కోసం కృషి చేశారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సినారియో చూస్తే, పొలిటికల్ సినారియో? ఉంటే మంచి అనుబంధాలు తెలుగుదేశంలో పనిచేసినప్పుడు నేతల మధ్య, పార్టీ క్యాడర్ మధ్య మంచి అనుబంధాలు ఉండేవి. కానీ అప్పుడు ఉన్న ఈక్వేషన్స్లో నరేంద్ర రెడ్డికి ఇష్టపడి 100% ఆయన గెలుపు పనిచేశాం. అట్లా అంతకుముందు శ్రీరామ్ భద్రే గారు పార్టీ ఇచ్చిన ఏ టాస్కులైనా
నేను హై కమిట్మెంట్ తోటి పనిచేసేది. నాకేం నష్టం జరుగుద్ది అనేది కాదు, పార్టీ గౌరవాన్ని పెంచడంలో మన ప్రయత్నం ఏంటి అనేది మాత్రం ఎఫర్ట్స్ చేస్తుండే. నాకు ఆ పేరు కూడా ఉంది. అవును, రవీందర్ రావుకు బాధ్యత చెప్తే వెనక్కి చూడాల్సిన అవసరం లేదనేది అది ఉంది. ఓకే, అసలు అట్టే పోతారు 3 months అసలు కనపడలే మాకు. అర్థమైంది, యూరోప్ ట్రిప్పే క్యాన్సిల్ అయిపోయిందంటే ఇంకా 10 kgs తగ్గొచ్చారు మునుగోడు ఎలక్షన్స్కి అయితే. నాగార్జున సాగర్లో 5 నెలలు 5 నెలలు ఉప ఎన్నిక నేనే ఇచ్చాను. అసలు ఇంటికి ఫోన్ కానీ అసలు ఏంది అని కానీ నో వేగా. కేసీఆర్ గారు కనుక ఫోన్ చేసి నీ టాస్క్ ఇది తీసుకో అంటే కథం ఏ ప్రపంచం గుర్తురాదు. నాగార్జున సాగర్ ఎన్నిక ఉప ఎన్నికప్పుడు భయంకరమైన ఎండలు, విపరీతమైన కరోనా, అయినా 5 నెలలు ఉన్నా. చాలా మంది పారిపోయారు భయానికి అని, అయినా అట్లానే వదిలే ప్రసక్తే ఉండదు. సో ఇది మీకు అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు అంటే యూనియన్స్లో, స్టూడెంట్ యూనియన్స్లో ఉండడము, ఆ తెగింపు అంతా అక్కడి నుంచి వచ్చిందంటారా? విద్యార్థి దశ నుంచి ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా 3rd, 4th, 5th నుంచి కూడా చిన్న చిన్న వాటి మీద ఎజిటేషన్స్ చేస్తుండేది. విద్యా స్కూళ్ళ సమస్యల మీద, టీచర్లను ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నిలదీయడంలో కానీ, అట్లా స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని పెద్ద మనుషులందరినీ ఒప్పించడంలో కానీ ఇట్లా యాక్టివిటీస్ ఉండేది. ఓకే, అయితే మీ పెళ్లికి మధ్య 6 months ఉంది కదా, మధ్యలో కలిసారన్నారు. ఒక్కసారి ఏదైనా సినిమాకి లేకపోతే ఒక కాఫీ షాప్కి, అప్పుడు అస్సలు ఏం లేదు. అంటే పెళ్ళి అయిన తర్వాత పోనీ విచిత్రం తెలియదు. ఆమె నేను మొదలు ఎప్పుడు చూసినా తోట దగ్గర చూసా. ఫస్ట్ ఏమో పెళ్లి ఆమెను చూడకుండానే ఓకే అనుకున్నాం. ఒకసారి ఎట్లుందో నేను జైల్లో ఉన్నప్పుడు ఆమెను ఒప్పుకున్నా. నేను సెంట్రల్ జైల్లో మీరు ఒప్పుకోవడం కదా, ఆవిడ ఒప్పుకోవడం కదా. టాడా కేసులో వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడు. టాడా కేసులో నేను జైల్లో ఉన్నప్పుడు నేను సరే అన్న, వారి ఫాదర్ వచ్చి ఓకే అని చెప్పారు. జైల్లో ఉన్నప్పుడే కొన్ని డబ్బులు కూడా ఖర్చుల కోసం, లాయర్ ఫీజు కోసం అరేంజ్ చేశారు. అది తర్వాత నేను బయటకు వచ్చినాక తిరిగి మేము ఎట్లుందో చూద్దామని చూస్తే వాళ్ళ చిలకలో పెసరి చేయని ఏడుతుంది, మంచి నెత్తికి కూడా పెట్టుకొని. జరిగింది. పెసరకాయ కూడా లేదు. ఇంకొక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళ సిస్టర్స్ కానీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా విలేజ్ లో మా ఇల్లు చూడలే. స్కూల్లో పెళ్ళి అయింది, స్కూల్లోనే మాట్లాడుకున్నాం. అయితే మా పెద్దబాబు పుట్టినాక విసంపల్లి మా ఊరికి అన్నప్రాసన కార్యక్రమం చేశాం. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిలిస్తే వాళ్ళు వచ్చి ఇంటి ముందుకు వచ్చి మాది గుడిసె అన్నట్టు ఇల్లు, చిన్న పూరి గుడిసె. వచ్చి మా గుడిసెని చూసి వాళ్ళు పరిశ్రమ ఇంటి ముందు కూర్చొని బోర్రా ఏడ్చుకుంటాం. అంటే ఫంక్షన్కి వచ్చి వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది అర్థం కాలేదు. ఎందుకు అని అంటే అరే ఇంత పేదోనికి ఇచ్చిన మా సిస్టర్ అని ఏడ్చుంటారు. అయినా ఇవాళ గుడ్ ఎక్స్పీరియన్స్. సంధ్య రాణిలాగా చూసుకుంటున్నారు కదా, పడుతున్నారు కూడా. వండర్ఫుల్. మేడం గారి బర్త్డేకి ఏమైనా స్పెషల్స్ చేయడము, సర్ప్రైజ్ చేయడం అలాంటివి ఎప్పుడైనా చేస్తారండి? అంత టైం లేదనుకుంటా. అంటే ఎప్పుడైనా ఉన్నప్పుడైనా కనీసం ఆ స్పెషల్ డే కదా, పెద్ద కంప్లైంట్ ఇచ్చేదంటే టైం ఇవ్వకపోవడమే. వేరే కంప్లైంట్ నేనేమి ఇవ్వలేను. ఇప్పుడు ఈ మధ్య లేదు, మీకే ఇస్తారు. మా మన్మడు వచ్చాక కొంచెం మా మన్మన్ కోసం ఆడుకోవడానికి టైం ఇచ్చి, వాటితో ఆడడానికి ఒక డే వచ్చి ఆడుకొని పోవడానికి ఇస్తున్నారు తప్ప టైం అనేది తక్కువ. దానికి నేనేం చెప్పలేను, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి చెడు ఇప్పుడు లోటు వెళ్తే అనేది కుటుంబానికి ఏముండదు. కానీ బట్ నేను ఎంచుకున్న లైన్ లో అది సాధ్యం కాదు. ఇప్పుడు తనకు కూడా రిలాక్స్ అవుతారేమో. ఇప్పుడు తనకు కూడా నా గురించి ఆలోచించేంత తీర్పడే లేదు. ఆమె సరిపడా మీరు అలా చేశారు, ఎందుకంటే మళ్ళీ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయని కావాల్సినంత బిజీ పెట్టి, ఇంకా నీ గోల్ నీది, నా గోల్ నాది, మన ఇద్దరికి గొడవ లేదు. కుటుంబం అంతా కలవడానికి కూడా ఒక అకేషన్ తప్ప మా ఇంట్లో అందరు బిజీ అయిపోయిందండి. సార్ బర్త్డే డేట్ చెప్పండి. September 9th. మీరు చెప్పండి సంధ్యారాణి గారు. 27 డిసెంబర్ కదా, మే కథం అయిపోయింది. కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. February 17th. అందరూ చెప్తాను. ఆయనదైతే వెంటనే చెప్పేస్తారు. పక్కన పాప ఆవిడ మాత్రం డేట్ చెప్పిన కదా 27. 12 నెలలు ఉన్నాయి.
ఓకే, మీ మ్యారేజ్ డేట్ చెప్పండి. April 4th. పెళ్ళైన తర్వాత వెళ్ళిన సినిమా అలాంటి మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? చాలా సినిమాలు అయితే చాలా. ఫస్ట్ సినిమా గుర్తుందా? ఫస్ట్ సినిమా ఏమో అండి, కష్టమే. కష్టం. సైకిల్ మోటార్ ఉండేదండి అప్పుడు. సైకిల్ మోటార్ మీద సినిమా పోయి మా బాబుని ఎక్కించాను. ఎక్కారని వెళ్ళిపోయిన మెమరీ అయితే ఉంది. నన్ను ఎక్కించుకోకుండా వెళ్ళిపోయిన మెమరీ అయితే ఉంది. ఇలా కూడా ఉంటారా? ఇంత టైం లేకుండా మమ్మీ అని వాడు అంటుండే కూర్చోని మనం చాలా దూరం పోయినాక బ్యాగ్ గుర్తొచ్చి అరే ఏంది ఏం సప్పుడు చేయట్లేదు అని వెనక్కి చూస్తే లేకుండా వెనక్కి వచ్చాను. అది ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది ఓకే, టక్ 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 సౌండ్ వస్తుంది. హెవీ ఉంటుంది. అంటే ఒక మనిషి కూర్చున్న ఇంపాక్ట్, కూర్చుంది ఇంపాక్ట్ అంతా ఉండదు, కనిపించదు. బాబు ఎక్కిండు, వాడు పట్టుకొని ఉన్నాడు, చాలు వెళ్ళిపోయినా. డాడీ మమ్మీ అంటే అది ఏది వెనక చూస్తే వెళ్ళేది. గొప్ప పని చేశారు సార్. ఓకే, సో సినిమా కాదు కానీ ఎప్పుడు సినిమా అన్నా ఇదొకటి గుర్తొస్తుంది. ఓకే, రైట్. ఏదైనా అంటే అకేషన్కి వెళ్ళిన ఫస్ట్ టూర్? సింగపూర్ పోయామండి ఫస్ట్. అది చాలా కష్టం మీద ఒక 4-5 days అంతే. 5 days తీసుకొని సింగపూర్. మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేసిన ఏకైక ఫారెన్ ట్రిప్ సింగపూర్ పోయాం. ఫస్ట్ ట్రిప్ అనండి, ఏకైక అనకండి సార్. ఇంకా చెయ్యాలి అని, ఇంకా చెయ్యాలి అని అంటున్నాను. ఇప్పటి వరకు తిరుపతి అది ఇటు పోయాంలేండి. ఓకే, ఫారెన్ ట్రిప్ దేశంలో ఇక్కడ తిరిగాము. ఫారెన్ ట్రిప్ అయితే సింగపూర్ అంతే. సంజయ్ గారు బాగా వంట చేస్తారా సార్? ఇదివరకు చేసి ఒకప్పుడు చాలా కాలం బంద్ చేసి. కానీ ఓకే, ఏది బాగా చేస్తారు? ఫిష్ కానీ వెజిటేరియన్ కానీ బాగా. అడిగి మరీ చేయించుకునేది అంటే డిష్ అంటే ఫిష్. తినే చికెన్ మటన్ తిన కనుక. అంటే మీకు ఇష్టమైంది ఎప్పుడైనా అడిగి చేయించుకునేది అంటే బాగా? కర్రీ ఫిష్ అయితే రెగ్యులర్ ఉంటుందండి. మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ ఎక్కువ, అది కూడా పొలిటిక్స్ అంతే. పాలిటిక్స్ ఏ ప్రాబ్లం ఉన్నా పొలిటికల్కే, అంటే ఏ ప్రాబ్లం లేదేమో నాకు తెలిసి కూడా. ఓకే, అంటే మేము అందరం కలిసి డిస్కస్ చేసేది కూడా పాలిటిక్స్. మాకు మా కోడలు కొంచెం కంప్లైంట్ ఉంటుంది, ఇది వీళ్ళు ఇంతసేపు ఇదే మాట్లాడతారు. అయినా ఏం చేస్తాంలేండి, ఇద్దరు మాట్లాడుకోవడం తప్ప. సార్కి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? గోల్డ్ వాచ్ ఇచ్చారండి, డైమండ్ రింగ్స్ ఇచ్చాను చాలా. 2-3 రింగ్స్ అవి పెట్టరు, అది కాదు అయిపోయింది కదా. పెట్టట్లేదు, కొద్ది రోజులు పెట్టారు. ఓకే, సరే 1-2 years అయితే పెట్టారులేండి. అది సాటిస్ఫై. ఇక తర్వాత ఇవ్వడం అనేది ఇక ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాలే. రిటర్న్ లేవు కదా, రిటర్న్ లేనప్పుడు ఎందుకు లేను. రిటర్న్ వస్తారు, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. తీసుకోవడం కాంప్లిమెంట్లు కూడా ఏమి ఉండేవి. బాగుంది అసలు, ఆ ఎగ్జైట్మెంట్ కానీ అలా ఏమి. ఒకసారి ఫోను టచ్ ఫోన్ స్టార్టింగ్లో నేనే కొనిచ్చానండి. అప్పుడు యాంగ్జైటీ అట్లా ఫీల్ అయ్యారు. ఓహో ఐడియా బాగుంది మీది అని అన్నారు. చిన్న అబ్బాయి నేను కలిసి కొనిచ్చాము. అదొక్కటి యాంగ్జైటీగా మిగతా లైట్ రింగా. ఓకే, మీరేమి ఇచ్చారు సార్ గిఫ్ట్స్? ఏమి ఇవ్వలేదు, చీర అప్పుడప్పుడు ఎప్పుడు అన్యాయంగా నేను వరంగల్ తీసుకుపోయి నెక్లెస్ కొనియలేదా? సరే, ఇంట్లోనే ప్రతిపక్షం మర్చిపోద్ది. మీకు ఇంట్లోనే ప్రతిపక్షం ఉన్నారు, మీరు చేసినే చేయలేదని చెప్తున్నారు. ఆమె కొనుక్కునే వాళ్ళు నా ద్వారా కొనియమని చెప్పొచ్చు కదా. టైం ఇస్తే కూడా ఇస్తారు. ఉన్న బంగారం అంతా, ఎంత బంగారం ఉందో ఆమె చెప్పమని పిచ్చి చీరలు బంగారం అంతే. అది కూడా ఆయన ద్వారా కొనుక్కోవచ్చు కదా అని అంటున్నారు. ఆయన ద్వారా రోజా గారు ఎందుకు పంచాయతీ నచ్చాలి, చీర చేస్తే నచ్చాలి, బంగారం కట్టారండి, చీరలు తెచ్చారు. సెలక్షన్ బాగుంటుందా? బాగుంటుంది, బాగుంటుందని చెప్పాలి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సెలక్షన్ బాగుంటుందని చెప్పాలి. బాగుంటుంది. తెచ్చారు, చీరలు తెచ్చారు. నగలంటే ఒకసారి తీసుకెళ్ళి కొని ఇచ్చారు. అదే పెద్ద మెమరీ ఇక నాకు. సర్ప్రైజ్ అట్లాంటివి ఏం లేవు ఇంకా? సర్ప్రైజ్ నా జీవితంలో లేవు, ఉండే కూడా ఇదే సర్ప్రైజ్. ఓ, ఈ ఇంటర్వ్యూ సర్ప్రైజ్. ఇంటర్వ్యూకు రమ్మనమని ప్రత్యేకంగా మహబూబాబాద్ నుంచి పిలిపించి ఇదే సర్ప్రైజ్ గిఫ్ట్ అంతే. చేద్దాం, నీకు రోజా గారు మంచి సీనియర్ యాంకర్, బాగా చేస్తుంది చెప్పిన. రవీంద్రరావు గారిలో మీకు నచ్చిన క్వాలిటీ, నచ్చని క్వాలిటీస్ అంటే ఒక విషయాన్ని తీసుకున్నారంటే అది ఒడిచేదాకా డెడికేటెడ్, అది కమిట్మెంట్. ఒకరికి హెల్ప్ చేస్తా అంటే మాత్రం అది పక్కా చేసే హెల్పింగ్ నేచర్ అనేది, అది 100% అది కమిట్మెంట్ ఉంటుంది. నచ్చనివి కూడా మాకు కావాలి. ఇక నచ్చిందంటే అదే, నేను ఒకటే టైం ఇవ్వరు.
ఫ్యామిలీ గురించి అడగరు. ఏదైనా మార్చుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించేది? ఫట్మన్ అనడం అనుకుంటే బెటర్ ఏమో. ఫట్మన్ అంటారా సార్ మీరు? సైలెంట్ అయిపోయారు. హెల్ప్ చేసి కూడా ఆ హెల్ప్ను గుర్తుపెట్టుకునేంత ఒక మాటతోనే పోతుంది కదా. ఓకే, అదే అక్కడ కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈ ఏజ్కి కూడా కరెక్ట్ కదా. ఈ ఏజ్ ఏంటండి, ఆయన ఈ ఏజ్లో కూడా అలా రాజావారిలో ఉంటాను. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు రవీంద్ర గారు, మీ కమాన్ తీయండి బయటికి. ఆవిడ మీద కంప్లైంట్స్, ఆవిడ నచ్చనివి నచ్చిన క్వాలిటీస్ చెప్పండి. ఇప్పుడు తన పని ఏందో తను చేసుకుంటూ పోతుంది. నచ్చిందా నచ్చిందా? అది మంచిదే, నచ్చింది. అసలు తన దాంట్లో నేను ఇన్వాల్వ్, తన పని తను చేసుకుంటూ పోతుంది. మన ఇల్లు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ, వచ్చే అతిథులు కానీ అంతా కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఆ పర్ఫెక్ట్నెస్ అనేది నీ ద్వారా జరగాలి. నువ్వు దాంట్లో డీప్గా ఇన్వాల్వ్ కావాలని నేను కోరుకుంటా. కాస్త దాంట్లో బద్దకస్త్రాలు అంటే బోల్డ్ పని చేయట్లేదు సార్ మీ ఇన్స్టిట్యూషన్స్. నేను అన్న యాంగిల్లో నేను ఎవరిని మాట్లాడతాను. మీ ఇద్దరికి అంటే చిన్న చిన్న ఈ గొడవలు అలాంటివి ఉంటాయి కదా ఎవరికైనా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నట్టు డ్రామా చేస్తున్నట్టే ఉంటుంది. మీ ఇద్దరికి వచ్చే గొడవలు ఏ విషయాల్లో వస్తాయి ఎక్కువగా? అంటే ఇప్పుడు తను పర్ఫెక్ట్గా, ఇప్పుడు ఎవరైనా వస్తే పర్ఫెక్ట్ ఉండాలి, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉండాలి అని. అంతే, ఇది 2 millimeters ఇలా జరిగింది ఏంటి, ఇది నిన్న 5 centimeters అటు ఉండాలి కదా. అది అది అంటే చేస్తాం కదా, కొంచెం టైం తీసుకొని చేస్తాం అనేది ఉంటుంది. ఓకే, అక్కడనే వస్తుంది ఫట్మన్. అదే అన్నాను కదా, ఫట్మన్ అనేస్తారా. ఓకే, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్? 100% నేను. అంతే, వినేటోడు కూడా ఉంటాడు కదా నాకు. తను అని వెళ్ళిపోతారు, వారం 10 రోజుల తర్వాత రారు కదా. ఈలోగా మీకు నెక్స్ట్ 1 hourలో మర్చిపోతారు, మళ్ళీ ఫోన్ చేయగానే. ఓకే, మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరా సార్ అసలు? పోనీ ఎప్పుడైనా ఈ 39 yearsలో ఏ రోజన్నా సారీ చెప్పారా? ఒక్క నిమిషంలోనే నేను అంటే వెంటనే మళ్ళీ నేను కరెక్షన్ చేసుకున్నాను. కోపం కాదు అది, జస్ట్ అది ఉద్వేగం అనేది. కోపం మనసులో స్వభావం కాదు. నేను సందర్భోచితంగా ఆ సమయంలో అట్లా రియాక్ట్ అవుతా. అది నన్ను దగ్గర చూసే వాళ్ళు నా నేచర్ అర్థమైతే 39 years అర్థమైంది. ఒక సెకండ్ అది అంతే. ఆ ఒక్క సెకండ్లో నోట్లో నోరు పెట్టవద్దు. కోపం వచ్చింది అనుకోండి, ఆ ఒక్క సెకండ్ ఇష్యూ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ నోట్లో నోరు పెట్టి మళ్ళీ చర్చకు పెట్టింది అనుకోండి, మనం తగ్గేదేలే. అట్లనే ఉంటది. అయితే ఏంటి, హోటలా ఇదొక లాడ్జా, ఇట్లనే ఉంటది, కావాలని చర్చ పెట్టింది. రచ్చ అయింది, చర్చ కాస్త రచ్చ అయింది. అంటే మాకు ఇంట్లో పెద్ద సమస్య లేక ఇవి ఉన్నాయి అన్నట్టు. అదే అంటే పిల్లలు చదువుకోకపోవడం, స్కూల్లో పోయొచ్చు కంప్లైంట్ అవి లేదు. హెడ్ మాస్టర్ ఉంటారు కదా స్కూల్ హెడ్ మాస్టర్, అంటే పెద్ద పెద్ద కంప్లైంట్ లేక కంప్లైంట్స్. అది మాకు భగవంతుడు ఇచ్చిన పిల్లల చదువు అనేది నిజంగా దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే వేలాది మంది పిల్లలకి నిజాయితీగా సిన్సియర్గా ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఎంతమంది పిల్లలు లైఫ్లో సెటిల్ కావాలని తన్లాడినమో, ఆ తన్లాటను అర్థం చేసుకుని వీడి పిల్లలు కూడా బాగుండకపోతే ఎట్లా అని ఇచ్చాను. తర్వాత తను కూడా మొదటి నుంచి వాళ్ళని మంచి ఎక్కువ కనెక్టివిటీ అంటే తనే. స్కూళ్ళలో పోవడం కానీ, కాలేజీలో పోవడం కానీ, వాళ్ళ మంచి చెల్లి చూడడం, ఫీజులు కట్టడం, వాళ్ళు ఏమైనా ఉంటే కొనడం చేయడం అంతా కూడా తను చూస్తుండేది పిల్లలు. మళ్ళీ మీ ఇద్దరి దగ్గరికి మళ్ళీ వద్దాం, కాసేపు పాలిటిక్స్ మాట్లాడదాం. ప్రజెంట్ బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అంటే దగ్గరగా 2007 నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి పార్టీని, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, నేతల్ని, కలివిడిగా ఉన్నటువంటి కుటుంబాన్ని చూసి ఈరోజు వచ్చినటువంటి కొన్ని ఈక్వేషన్స్లో పొరపొచ్చాలు కావచ్చు, ఏం జరిగిందో లోగుట్టు పెరమాళ్ళ కెరక, సో ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు 2-3 విషయాలు. ఒకటి, ఓటమి అనేది దురదృష్టకరం, అది ఊహించిన ఓటమి. ఆత్మావలోకనం చేసుకున్నాం, ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. కేసీఆర్ గారిని ఓడించి పొరపాటు చేశాం. ఎక్కడ పోయినా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారిని ఓడించి తప్పు చేసినామనే అభిప్రాయం అయితే బాగా ఎస్టాబ్లిష్ అయింది. రెండో అంశం ఏంటంటే, తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నది. కేసీఆర్ గారిని ఇట్లనే బలంగా ఉంచితే ఈ 3 ఏళ్ల పరిపాలన కూడా చేయలేమని కాంగ్రెస్ భయంతో ఉన్నది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, వీలైనన్ని కేసులు పెట్టాలి, వీలైనన్ని కమిషన్లు వేయాలి, వీలైనంత అవినీతి మరకలు వేయాలి, వీలైనంత తొందరగా వీరిని జైల్లో పెట్టాలనేది ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షంగా
ప్రజల్లో బలోపేతం కాకూడదని ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ఎట్లాగిచ్చిన గ్యారెంటీలను అమలు పరచలేదు, ప్రజాక్షేత్రంలో విఫలమైతుంది ప్రభుత్వం. మళ్ళీ బీఆర్ఎస్ రాకూడదు, కాంగ్రెస్ స్థానంలో బీజేపీ రావాలని బీజేపీకి బలమైన ఆకాంక్ష ఉంది. ఈ రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బీజేపీ రావాలని, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుంటే ఏంటంటే నీ లక్ష్యం నా లక్ష్యం కేసీఆర్. అందుకనే వీలైనంత మేరకు ఇద్దరం కలిసి కేసీఆర్ను అంతం చేయాలి, ఈ కుటుంబాన్ని వీలైనంత మేరకు నష్టం చేయాలనే సంకల్పం ఈ రెండు ప్రభుత్వాల లక్ష్యకి ఉంది. అందుకనే వీలైన కొన్ని కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మా మీద మూకుమ్మడి దాడి చేస్తారు. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఈ కుటుంబం ఇంత బలంగా ఉన్నంత కాలం వీరిని చెదరగొట్టలేము. మీకు తెలుసు కదా, కేటీఆర్ గారు చిత్సారపీడు, హరీష్ రావు గారు ప్రజాక్షేత్రంలో ఒక గొప్ప నేత, కవిత కూడా మహిళల్లో విపరీతమైన ప్రఖ్యాతి కాంచిన అమ్మాయి. ఈ కుట్రలని వారిద్దరిని కనుక విడదీస్తే కేసీఆర్ గారు బలహీనమైపోతాడు. అంటే ఇప్పుడు కవితని అస్త్రంగా ఉపయోగించుకున్నారు, కవిత గారిని అస్త్రంగా వాడుతున్నారు. కవిత గారు ఎవరికో అస్త్రంగా మారేంత దాపరికమేం లేదు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏ భాషలు అయితే మాట్లాడుతున్నాయో, ఏ అంశాల మీద అయితే ఫోకస్ చేస్తున్నాయో, కవిత గారు కూడా అదే అంశాలు మాట్లాడారు. కానీ ఏమైంది, కుటుంబంలో నుంచి కూతుర్ని, కేసీఆర్ గారు బాగా ఇష్టపడే కూతుర్ని బయటికి రప్పించి ఈ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలే ఆమె నోటి నుంచి కూడా చెప్పించడం అనేది, వినపడడం అనేది, ఇది ఖచ్చితంగా కుట్రలే కదా. కేసులలో ఇరికించడం సాధ్యం కాక ఎవరో చెప్తే సేమ్ అదే పాఠాలు వల్ల వేసేంత అమాయకురాలు కాదు కదా కవిత. మీరు చెప్పినట్టుగా ఆవిడకి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి చెల్లెలు, ఆవిడకంటూ సొంత ప్రతిభా పాఠవాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఎవరో ఆడిస్తే, ఎవరో చెప్తే చెప్పేటువంటి అంత అమాయకురాలా, అంత చిన్నపిల్ల కాదు కదా. అంత అమాయకురాలు అయితే లిక్కర్ కేసులలో ఎందుకు అరెస్ట్ అవుతారు? అది చాలా పనికి మాల కేసు. లిక్కర్ కేసు అరెస్ట్ చేయడం ఈడీ అయింది, 5 నెలలు జైల్లో వేయడం అయింది. ఒక వెలమ కమ్యూనిటీలో స్త్రీకి చాలా గౌరవం ఉంటుంది. అలాంటి స్త్రీ తీహార్ లాంటి జైల్లో 5 నెలలు ఉండడం, ఏ రకమైన మానసిక స్థితి గురవుతారు, ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంకా ఏ రకమైన రెండు ప్రభుత్వాలు కుట్రలు చేశాయో. ఆమె అయితే చాలా అకారణంగా మీరు చూశారు కదా, బహిరంగ సభ వరకు చాలా బాగున్నారు, ఏర్పాట్లలో ఉన్నారు. బహిరంగ సభలో జరిగినటువంటి వాటి గురించే కదా లేఖ రాశారు, స్లిప్ ఇచ్చారనేది. ఆ స్లిప్ కూడా బ్రహ్మాండమైన తప్పే ఉంది కాదు. అది ఇలా చేస్తే ఇంకా మనకి మెరుగైంది, ఇలా చేసి ఉండాల్సింది. అది లీక్ చేసిందనే దాని మీద ఆవిడ మాట్లాడడం అనేది తీవ్రమైంది తప్ప ఆ లేఖలో ఉన్న అంశాలు కూడా పెద్ద క్రిటికల్ అనే కాదు. ఈ రోజు వరకు కేసీఆర్ కూతురు తన తండ్రికి రాసినటువంటి లేఖ ఎవరు లీక్ చేశారో కనుక్కోండి అని అంటే ఇవాల్టి వరకు దానిపైన ఎవరూ మాట్లాడలేదు అని కూడా ఆవిడ ఆవేదన చెందుతున్నారు. అంశం ఏముందండి, కూతురు తండ్రికి ఉత్తరం రాయడం అనేది తీవ్రమైన విషయం. దాన్ని వదిలేసి ఆ రకంగా తయారైందా పార్టీలో? అంటే సొంత కూతురు తండ్రి మాట్లాడుకోలేనటువంటి రాజకీయాల రెండు ప్రభుత్వాలు, రెండు జాతీయ పార్టీలు మూకుమ్మడి దాడి కేసీఆర్ గారి మీద చేస్తున్నప్పుడు ఇలాంటి చర్చలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని. ఉత్తరాలు ఎందుకు, చర్చలు ఎందుకు, కేసీఆర్ గారికి నచ్చని అంశాలు మాట్లాడేందుకు మాకు కూడా చాలా భావాలు ఉంటాయి. రోజా గారు, నేను కూడా నిర్మోహమాటంగా మాట్లాడేవాడిని. కేసీఆర్ గారి దగ్గర పోయి ఎన్నో విషయాలు మాట్లాడదాని పోతాం, కానీ వారు మూడును చూసి మాట్లాడలేక మేము వెనక్కి తిరిగి వస్తాం. చాలాసార్లు వస్తాం. ఎందుకంటే మా నాయకుడు గాయపరచు. కేసీఆర్ గారు గొప్ప నేత, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మాకు ఎన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కాక మా నేత మనోగౌరవాన్ని మేము కాపాడాలి, మా నేత యొక్క ప్రతిష్టను మేము కాపాడాలి. మేమే ఇంత తల్లాడుతుంటే కన్న కూతురు ఇంకెంత ఉండాలి? ఫ్రీడమ్ ఉండు కాదు, కన్న కూతురు చేసే చర్యల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ సస్పెన్షన్ లెటర్ మీద సంతకం పెట్టేటప్పుడు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. నేను సంతకం పెట్టే నాకే ఇంత బాధ అయితే నిజంగా కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నా. నాకే ఇంత బాధ అయితే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారికి ఎంత బాధ ఉండాలి, ఎంత వెదగింది ఉండాలి. అంతటి కూతుర్ని పార్టీ నుంచి వేటు వేయాలనే నిర్ణయం తీసుకోవడంలో వారి బాధ మా బాధ ఎంత.
కవిత కూడా అదే చెప్పారు, కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అన్నారు. ఆ దయ్యాల్ని పంపించకుండా సొంత కూతుర్ని పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేశారు? పాలిటిక్స్ అండి, రాజకీయాల్లాగా ఉండాలి. మీరు పాలిటిక్స్ కాకుండా కేవలం వ్యాపారం అనుకోండి, ఎన్నైనా మాట్లాడుకోండి. సినిమా వాళ్ళు ఉండరు, చూస్తున్నారు కదా సినిమాలై భార్యాభర్తల మధ్యన అనేకమైన విషయాలు టీవీలలో విపరీతమైన చర్చ చేస్తారు. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారండి. కొన్ని వ్యాపార కుటుంబాల్లో కూడా గొడవలు అవుతాయి. ఆ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్యన కూడా చాలా తీవ్రమైన గొడవలు ఉంటాయి. ఎవరికి సంబంధం అండి? పాలిటిక్స్ కదా, పార్టీ కదా. 60 లక్షల కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి మీద, ఈ పార్టీ మీద, ఈ జెండా మీద ఆ నమ్మకం కలిగి ఉంటే, ఈ పార్టీ ఉంటేంది, ఈ పార్టీ పోతేంటి అని కేసీఆర్ గారి గౌరవానికి పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగతం ఎట్లయింది, కుటుంబ ఇష్యూ ఎట్లయింది, అంత స్వేచ్ఛగా మాట్లాడే సాన్నిధ్యం కుటుంబ సభ్యులుగా ఎట్లుంటుంది? యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద లెజిస్లేటర్. మా నాయన గొప్పోడు కానీ మా నాయన మటున్న ఆయన చెడ్డోడు అంటే కేసీఆర్ గారు చెడ్డోళ్ళ దగ్గర పెట్టుకుంటారనే సంకేతమా? కాళేశ్వరం కమిషన్లో కూడా అవినీతి జరిగింది, దానికి సంబంధించి హరీష్ రావుకి ఎన్నెన్ని ముట్టాయో తన దగ్గర ఉన్నాయి, ఎవరెవరికి ఎంత ముట్టాయో తెలుసు అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ఏది ఆరోపిస్తున్నారో, ఓ పక్క పీసీ ఘోష్ కమిషన్ విచారణ సాగుతుంది, ఆ విచారణలో ఏం చెప్పిందో, కమిషన్ ఏం చెప్పిందో కవిత చెప్పిన దానికి కూడా అంటే అది నిజంగానే జరిగిందనేది కదా ప్రజలకు అర్థమవుతుంది. రోజా గారు ఎందుకు ఘోష్ కమిషన్ వేసిండంటే సరే పిల్లలు గుంగింది దీని మీద అని, కానీ ఎన్నికల ముందు అవినీతి పరుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారని ఆయన బాగా ప్రచారం చేశారు. దాన్ని ప్రూవ్ చేద్దామని పీసీ ఘోష్ కమిషన్ ఇస్తారు. ఘోష్ కమిషన్ ఇస్తే మీరు కూడా తప్పుడు సమాచారం మీకుంది. ఘోష్ కమిషన్ లో కేసీఆర్ గారు అవినీతి చేసిందని ఎక్కడ అనలే, అవినీతిని చేయలే. సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత పోతే నిర్ణయం అక్కడ తీసుకోకుండా ఉండాల్సి ఉండే, కొన్ని అనుమతులు తీసుకోలేదు అని ఆ రకమైన అన్నాడు. అంటే దానికి పనిచేసిన ఇంజనీర్ల ఇంట్లో సోదాలు చేస్తే ఎన్ని కోట్లు బయటపడ్డాయో మనం చూసాం కదా. ఇదంతా అవినీతి సొమ్ము అనేది కదా చెప్తున్నారు. మీరు ఏమన్నా కూడా ఒక ఆయన ఏదో చిన్న అధికారి ఏదో ఎలక్ట్రిసిటీ డి మీదకి హైదరాబాద్లో దాడి చేస్తే 300 కోట్ల ఆస్తులు జరిగినాయి. మీరు రాష్ట్రంలో ఒక్కొక్క ఐఏఎస్, ఒక్కొక్క ఐపీఎస్ ఉద్యోగస్తుల మీద దాడులు చేయండి, ఎన్ని 100 కోట్లు ఉంటాయో. ఎప్పుడు వచ్చి ఇక్కడ భూమి కొంటే అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఈ ఏరియాలంతా ఏది ఈ కిస్మత్పుర కానీ, గచ్చిబౌలి కానీ, కొండాపూర్, మాదాపూర్లో ఏముండే రోజా గారు? అంత 20,000, 30,000, 50,000, 1,00,000 రూపాయలకి ఎకరం ఉండే. 100 కోట్లు ఉంది. అప్పుడు ఎప్పుడో ఉద్యోగం చేసేటోడు వచ్చి 1 ఎకరం ఇక్కడ భూమి కొంటే వానికి ఎంత ఆస్తి ఉంటుంది? 100 కోట్లు ఉంటుంది. ఇంకోటి దాడులు చేసాం, నేను సమర్థిస్తానులే, కానీ దాడులు చేసినప్పుడు మీరు కూడా వినండి, వారి బినామీలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల మీద దాడులు అని చేస్తారు. ఒక 15-20 ఇళ్ల మీద దాడులు చేస్తారు. ఆ 15-20 ఇళ్లలో ఉన్న ఆస్తులన్నీ కూడా సీజ్ చేసి ఇన్ని ఆస్తులు అంటారు. వాళ్ళందరూ కూడా కలిపి ఇవన్నీ మార్కెట్ రేట్లకి, ఇప్పటి రేట్లకి ఉద్యోగస్తుడు రూపాయి కూడా పెట్టుకొని జాగాలు కొనుక్కోరా రోజా గారు. అదేదో కాళేశ్వరం అని కాదు, రాజకీయ నాయకులు కూడా చాలా మంది కొంటుంటారు, బిజినెస్ దారులు కూడా కొంటుంటారు. ఇవాళ ఎవరిని అడగండి రాష్ట్రంలో కోటీశ్వర్లే. 10 ఎకరాల కోటీశ్వరుడే. ఈడనైతే ఎంతమందికి ఉందని అనుకుంటారు హైదరాబాద్లో చుట్టుపక్కల. కాళేశ్వరం అవినీతితో సంపాదించిన డబ్బుతో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారు హరీష్ రావు అనేది. రకరకాల వాళ్ళు రకరకాలుగా అనుబంధం కలిగి ఉంటారు. వ్యాపారస్తులు కానీ, ఇతర కంపెనీల వాళ్ళు కానీ, ఇతర పనులు చేయించుకున్న వాళ్ళు కానీ అన్నప్పుడు జనరల్గా హరీష్ రావు గారి స్వభావం ఏంటంటే ఒక పని చేసి పెడతారు, డబ్బులు తీసుకోడు హరీష్ రావు గారు. పని చేసుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళకి మంచి జరిగితే, అన్న ఎప్పుడన్నా నా సాయం ఉంటే చెప్పండి అన్న అంటే, ఎవరన్నా ఎమ్మెల్యే నాకు అన్న కొంచెం ఆర్థికంగా టైట్ ఉందంటే సాయం చేస్తానన్నాడు కదా అని ఫోన్ చేసి పలానా ఆయనకి ఏమన్నా సాయం ఉంటే మీరు చేయండి అన్న అని చెప్తారు. మాట సాయం. ఈ సంబంధాలు అనేటివి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి విపరీతంగా ఉంటాయి. కేసీఆర్ గారు కూడా ఈ రకమైన సంబంధాలు ఉంటాయి. మరి డబ్బులు తీసుకొని పనులు చేయరు, పనులు చేయించుకుంటే ఏదో అనుమతులు కోరుతుంటారు, అనుమతులు ఇస్తుంటాం. నాకు ఏమైనా సాయం చేస్తామంటే అవసరం లేదు, ఏదైనా మీకు సాయం అవసరం ఉంటే చెప్తాం, ఎవరో ఎన్నికలలో ఒక సాయం చేయండి అంటాం. ఓకే, అది రెగ్యులర్ ప్రాసెస్. అన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రాసెసే. అన్ని రకాల నేతలు
చేసే ప్రాసెస్ అది. కవిత ఎగ్జిట్ బీఆర్ఎస్కి మైనస్ అవుతుందా నెక్స్ట్ ఎలక్షన్స్లో? అంటే ఇది ఎక్కువ కాలం ఉండదు. ఏ నిమిషం వరకు కేసీఆర్ గారు కూతురు ఇట్లా మాట్లాడుతుంది అని కొంత చర్చ జరుగుతుంది. కానీ రాను రాను ఇది తేట తెల్లమవుతుంది. ఈ చర్చలు ఎవరికి అక్కడికి వస్తున్నాయి, ఎవరు మాట్లాడించవచ్చు, మరి నిజంగానే అవినీతి జరిగితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ఇంత కసిగా ఉన్నాయి కదా, ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, ఇన్ని కమిషన్లు వేశారు కదా, ఇన్ని సిట్లు వేశారు కదా, ఇన్ని రెండు ప్రభుత్వాల ఏజెన్సీలు పనిచేస్తున్నాయి కదా, మరి ఎక్కడ దొరకంది నేరం చేస్తే, అవినీతి చేస్తే ఎక్కడనో అక్కడ జల్లెడ బట్టి వెతుకుతున్నప్పుడు దొరకాలి కదా. మరి దొరకనప్పుడు ఈమె అనడం అనేది ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవుతున్నాయి, సిబిఐ ఆల్రెడీ, నెక్స్ట్ ఏసీబీ, ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు కేంద్రం నుంచి లెటర్ రాసాము, మళ్ళీ వస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరేమో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం అని వాళ్ళు అంటున్నారు. జైలుకి ఎట్లనైనా పంపదలుచుకుంటే పంపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించారు. జైలు పంపించాలంటే ఏదో కారణం, జైలు పంపించడం పెద్ద ఇష్యూగా, కానీ జైలుకు పంపించడంలో ఉన్న నిబద్ధత ఏంటి, దాని యొక్క లోతుపాతలు ఏంటంటే ప్రజలకు తెలియవా? అంత బలంగా ఉన్న వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపిస్తే ఏమైంది? అడ్డంగా దొరికి ఇట్లా రోజా గారు అడ్డంగా దొరికింది కదా రేవంత్ రెడ్డి, 50 లక్షలు లంచం ఇస్తాంటే ఎమ్మెల్యేకి. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అవుతుంది, దాదాపుగా 10 ఏళ్ళు అయింది. అరెస్ట్ అయి జైలుకి పోయి ఎంతసేపు అయినట్టు నన్ను జైలు పంపిర్రు, నేను రివెంజ్ తెచ్చుకుంటాను, అన్యాయంగా జైలు పంపినరా? రెడ్ హ్యాండెడ్గా దొరికి వీడియోలు, ఫోటోలు అన్ని సాక్ష్యం దొరికితే కూడా, చట్టవిరుద్ధంగా పట్టుబడితే కూడా దానిని సెంటిమెంట్గా వాడుకొని కూడా ముఖ్యమంత్రి. ఇట్లాంటి సమాజం ఉంది. అట్లాంటి అదే పదాన్ని నిరంతరం వాడి నేను అంతకు తగ్గ బదులు తీర్చుకుంటా అంటాడు. ఇక అట్లాంటి వాడు బదులు తీర్చుకుంటానంటే ప్రజల అమాయకులు కాదు. అంత తప్పు చేసిన వాడిని జైలు పంపితేనే చెప్పగా ప్రజలే ఆయన పట్ల సానుభూతిగా ఉన్నారు. రాష్ట్రం తెచ్చిన నేత, 14 ఏళ్ళు పోరాటం తెచ్చిన నేత, అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన నేత కేసీఆర్ గారిని జైల్లో పెడతామంటే ఈ దేశం ఒప్పుకుంటారా? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి వాళ్ళేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు, కాంగ్రెస్లో మేము వస్తే మేము జాతీయ జెండా ఆ కండువా కప్పాము, మేమేం కాంగ్రెస్ కండువా కప్పలేదు అని అంటున్నారు. ఏం జరుగుతుందంటారు వాళ్ళ విషయంలో? చాలా విచిత్రమైన అంశం ఇది. దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ నిజంగా నవ్వుతున్నారు అంతా. ఇట్లా మేమ్స్ కానీ సెటర్స్ కానీ చూస్తారు కదా సోషల్ మీడియా. ఇంత అవమానకరమైన పరిస్థితి ఎక్కడ కూడా దాపరించారు. ప్రజా ఎమ్మెల్యేలు అంటే జీవితకాలం ఆకాంక్ష రోజా గారు, ఒక్కొక్కరికి ఎమ్మెల్యే కావాలి. అలాంటి ప్రజలు ఎమ్మెల్యేని చేస్తే పార్టీ మారి నేను పార్టీ మారలేదని నిన్న కూడా కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ కంట్రోల్ చెప్తా అంటే నిన్న ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఆయన నేను మారలేదు. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు అన్నీ అవే, ఇళ్ళలో అవే కట్టుకుంటారు, మొత్తం కాంగ్రెస్ సభలలో ఉంటారు. ఒక్కనాడు మా తెలంగాణ భవన్కు రారు, కేసీఆర్ అంటే ఉండరు, బహిరంగ సభలకు రారు. మొన్న కేటీఆర్ గారు గద్వాలకు పోతే ఆడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టున్నాయి మొత్తం. కృష్ణమోహన్ రెడ్డి ఆయన మొత్తం వాడి మీద గుడ్డలు కట్టుకున్నాడు. ఇది మీడియా కవర్ చేస్తారు. అన్ని బరిదెగింపు, ఏ పల్సన్ అవుతున్నది, చులకన అవుతుంది. అది నైతికంగా చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు స్పీకర్కి డైరెక్షన్ ఇచ్చింది. ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మీ న్యాయస్థానంలో కొట్లాడదాం. అనివార్యంగా వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుంది, ఖచ్చితంగా ఎవరేంటో ప్రజలు తెలుస్తారు. దూద్ కా దూద్, పానీ కా పానీ, ఖచ్చితంగా అంతే. రైట్, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్ అగైన్. సో సంధ్యారాణి గారు, సినిమాలు చూస్తూ ఉంటారు, పిల్లల కోసమే వెళ్తామని అన్నారు కదా. సార్కి ఇష్టమైన హీరో హీరోయిన్ అంటే అప్పట్లో వాళ్ళ కోసం వెళ్ళే సినిమాలు? పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు. హీరోయిన్ హీరోయిన్లుగా సినిమాని బట్టి మారుతుంది. మీకు చెప్పలేదేమో ఎప్పుడు నాకు ఇష్టమైన హీరోయిన్ పర్టికులర్ హీరోయిన్స్ అని ఏమి ఉండదు. అప్పుడు సావిత్రి సినిమాలు బాగా చూస్తుంటాం కదా. రీసెంట్ టైంలో మీరు చూసిన మూవీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చాలా రోజులు అయిందండి. ఇద్దరు కలిసి బలగం సినిమా, బలగం కరెక్ట్, బలగం సినిమా చూసాము అండి. కరెక్ట్ చూసాం, కరెక్ట్ మర్చిపోయాను. బలగం
బలగం చూసారు. లాస్ట్ థియేటర్కి వెళ్ళి చూసిందంటే బలగమే. మీకు సార్ హీరోయిన్ ఎవరు చెప్పండి, మేడం చెప్పడానికి జంకుతున్నారు. అంటే నాకు చెప్పలేదు కాబట్టి హీరోయిన్ హీరోయిన్ అన్నది కరెక్టే. సావిత్రి నాకు ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు. సావిత్రి గారు నాకు ముందు ఆమె నా టైంలో అంటే కొంచెం సుహాసిని జయసుధా అంటే సుహాసిని సినిమాని బట్టే ఇక సినిమాని బట్టి ద ప్యాషన్ డ్రీమ్ అంటే ఎన్టీఆర్ బాగా ఎన్టీఆర్ ఒక డైలాగ్ ఏమని చెప్తారు సార్ ఎన్టీఆర్ గారు? చెప్పలేను కానీ కలిసి బట్ ఆయన సినిమాలు ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను తెలుగుదేశంలో యా అంటే అఫీషియల్గా చేరలేదు కానీ బట్ తెలుగు 83 నుంచి పార్టీ పెట్టిన కానీ నేను తెలుగుదేశం ఎన్నికలలో పాల్గొనడం, ప్రచారంలో తిరగడం ఇదంతా చేస్తుండేది. ఓకే. ఎన్టీ రామారావు గారిని స్వయంగా కలుస్తుండేది. ఇప్పుడు మరి సంధ్యారాణి గారి కోసం ఒక్క సాంగ్ ఏదైనా ఎన్టీఆర్ గారి సాంగ్ డెడికేట్ చేయండి అంటే ఏ సాంగ్ చెప్తారు? చాలా పాటలు ఉంటాయి ఎన్టీ రామారావు. వింటూ ఉంటారా సాంగ్స్? బాగా పాత సాంగ్స్ మరి అయితే ఒక సాంగ్ ఏదైనా డెడికేట్ చేయండి సార్. అరే ఎప్పుడూ అవకాశం రాలేదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక సాంగ్ చెప్పండి, మీరు పాడకపోతే చెప్పండి, ఆ లైన్స్ చెప్పండి. ఇది నా మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక అనేది పాట నేను బాగా ఇష్టపడతాను. ఒక సాంగ్ మంచి రొమాంటిక్ సాంగ్ ఏదైనా డెడికేట్ చేయండి. ఫీల్ అయ్యి వచ్చి పాడేవాళ్ళు. ఆ ఫీల్ తో చెప్పండి. అంటే ఎప్పుడు కూడా పాటలు అట్లా పాడి వినడం ఇష్టం కానీ సంగీతం సాహిత్యం కల్చరల్ బాగా ఇష్టం కానీ చూసి ఆనందించడం కానీ విని ఆనందిస్తారు కానీ వాటిని ఇమిటేట్ చేయడం, డ్యాన్సులు చేయడం కానీ పాటలు పాడడం కానీ ఇప్పుడు కూడా ప్రయత్నం చేయడం. ఓకే. ఎప్పుడు సరదాగా పెళ్ళిళ్ళలో కూడా కాలు కదపడం చేయలేదు. అంటే మన్మడితో కలుపుతారు బాగానే, మన్మడితో చేస్తారు బాగానే, డాన్స్ చేస్తారు. మా దగ్గర దాచిపెడుతున్నారు. ప్రాక్టీస్ ఓకే. ఆడతాడు బాగానే ఎగురుతారు. బాగా ఎక్కువ టైం ఇచ్చేదంటే వాడికి సమయం గడిపేది నా మనవడితో. ఓకే. సో ఒక్కసారి మీరు మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి నువ్వు నేను ప్రేమ, దానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, అది మీ ఇద్దరు కలిసి నువ్వు నేను ప్రేమ అని చెప్తే మేము బయలుదేరిపోతాం. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి ఇలాగా చెప్పండి. నువ్వు నేను ప్రేమ ఇవన్నీ క్లోజ్ చేసేయండి ఈ షేప్. ఎప్పుడు చేయండి మరి, మాకు ఇట్లా నేర్చుకు మీరు. నేను ప్రేమ ఇది ఎందుకు సార్ తెలంగాణ భవన్లో లేపినట్టు ఇలా లేపుతున్నారు? కిందకనండి ఇలాగా మొత్తం సార్, ఇట్లా అనండి అన్ని ఇలా. ఎస్ పర్ఫెక్ట్. నువ్వు నేను ప్రేమ అని ఇద్దరు చూస్తూ చెప్పండి. నేను ప్రేమ. నువ్వు ఒకటేసారి చెప్పండి. నువ్వు నేను ప్రేమ. వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రరావు గారు, సంధ్యారాణి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నేను ప్రేమలో ఫస్ట్ టైం మీరు ఇద్దరు కలిసి మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కూడా చాలా మెమరబుల్. థ్యాంక్ యూ అండి. నా గురించి నేను తెలుసుకున్నాను. మీ వారు ఏమనుకుంటున్నారు ఆయన మనసులోని మాట మా ద్వారా మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.